చేసాం దిస్ ఇయర్. ఇయర్ నంబర్ ఆఫ్ అరెస్ట్ మీరు చూడొచ్చు, సైబర్ క్రైమ్లో బాగానే అరెస్ట్ చేశారు ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్. తర్వాత మీరు చూస్తే ఈ డిజిటల్ ఫ్రాడ్ అని చాలా, డిజిటల్ అరెస్ట్ అని ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువగా అవుతుంది. ఇయర్ మీరు స్టాటిస్టిక్స్ చూస్తే అది కూడా బాగా పెరిగినాయి. మీకు బ్రేకప్ ఆఫ్ కేసెస్ కూడా ఇచ్చాము, విచ్ టైప్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్, మీకు ఆ టైప్ ఆఫ్ కేసెస్ కూడా మీకు దాంట్లో బ్రేకప్ పెట్టాము. దీంట్లో కొన్ని సైబర్ క్రైమ్స్లో మీకు చాలా రీఫండ్స్ కూడా మీరు చూసి ఉంటారు, కొన్ని పెద్ద అమౌంట్స్ కూడా విక్టిమ్స్కు రీఫండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అనదర్ ఈ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇష్యూస్, ఎకనామిక్ అఫెన్సెస్లో ఈ ఇయర్ ఫస్ట్ వీ హ్యాడ్ అవర్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మల్లీ. దానికి ఒక పోలీస్ స్టేషన్ డెసిగ్నేట్ కూడా చేయడం జరిగింది, అక్కడ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో 3 crores పైన ఉన్న అమౌంట్ లాస్ ఉంటే డైరెక్ట్లీ ఎకనామిక్ అఫెన్స్ పోలీస్ స్టేషన్లో వింగ్లో అక్కడ డైరెక్ట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్నవి కూడా ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి ఇన్వెస్టిగేషన్కి తీసుకొచ్చాము. సో చాలా కేసెస్ దాంట్లో ఇన్వెస్టిగేట్ అయ్యి మెనీ స్పెషల్లీ ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్, డిపాజిట్ ఫ్రాడ్స్ బాగానే ఇన్వెస్టిగేట్ అయినాయి అక్కడ. సో వీ వాంట్ టు కంటిన్యూ. దాంట్లో వీ హ్యావ్ ప్రెజెంట్లీ ఒక 4 ACPs ఉన్నారు, 4 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కావాల్సిన స్టాఫ్ ఉన్నారు. సో ఇంకా అవసరం పడితే అది స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది, బికాజ్ అది కేసెస్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది దాంట్లో. One more priority area for us was